తిరుపతిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుంది. వివిధ పార్టీల మధ్య ప్రతి ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ వ్యవహారాలు, తాజా ఘటనల నేపథ్యంలో రాజకీయ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. బీఆర్ఎస్ నాయుడు ధైర్యవంతుడని, ఒత్తిడిలకు లొంగే వ్యక్తి కాదని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు గుంపులుగా వచ్చి అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ రెడ్డిలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. తిరుపతిలో అవకతవకలు జరిగాయని, తిరుమల శ్రీవారి సేవ టికెట్ల విషయంలో కూడా ఆరోపణలు చేశారు. అంటే ఒక గుంపుగా పందులు ఎలా వెళ్తాయో ఆ పందుల సమూహం మారి అక్కడికి వెళ్ళి సింహం సింగిల్గానే వచ్చింది. అక్కడికి ఆయన నిరసన తెలియజేశారు. వీళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కరుణాకర్ రెడ్డి నోట్లో ఒకటే మాట, మీరు రాజీనామా చేయాలి, మీరు రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. మీరు సూటిగా అడుగు నుంచి అటాక్ చేపించి మీరే ప్రేరేపించి మేము అటాక్ చేసినామని చెప్తారా?